నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించెను. యెషయా 62:5. దీనికి అర్థం ఏంటంటే, సహజముగా బిడ్డలు పుట్టగానే ఆ బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతూ ఉంటారు. పుట్టగానే జాలి లేకుండా చంపేస్తున్న వారి గురించో, చెత్త కుప్పల్లో పాడేస్తున్న వారి గురించో కాదండి. ఆ బిడ్డలని చూసుకుని అప్పటి వరకు తల్లి లేదా తండ్రి పడిన కష్టాలన్నీ మర్చిపోతారు. ఆ బిడ్డల ముద్దు ముద్దు మాటలు, పొడిపొడి అడుగులు ఎంతగానో ఆకర్షిస్తాయి. వారు లేని ప్రపంచాన్ని ఊహించలేరు. వారు లేని జీవితాన్ని తలుచుకోలేరు. వారి కోసం ఎంతటి కష్టాన్ని, నష్టాన్ని భరించడానికైనా వెనుకాడరు. తల్లిదండ్రులు అలాంటి బిడ్డలు అదే విధేయులుగా ఉండి తల్లిదండ్రులకు తలనొప్పులు గొడవలు తెచ్చేవారిగా ఉన్నట్లయితే, జైలుకి వెళుతూ పరువు తీసేవారిగా ఉన్నట్లయితే, కొట్లాటల్లో నిత్యము మునిగిపోయేవారిగా ఉన్నట్లయితే, ఇంటి ముందుకు నిత్యం ఏవేవో గొడవలు తెచ్చేవారిగా ఉంటే, త్రాగుడు వ్యసనాలతో తల్లిదండ్రులను బాధించేవారిగా ఉన్నట్లయితే, ఆ తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోతారు, బాధపడతారు. ఇలాంటి వారు అసలు పుట్టకుండా ఉంటే బాగుండే, బిడ్డలు లేరుని అనుకునేవారుము, లేదా చిన్నప్పుడే చనిపోయిన బాగుండేది అని ఏడుస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. అలాగే బిడ్డలు బాగా ఎదిగి మంచిగా జీవితంలో స్థిరపడితే అలాంటి బిడ్డల గురించి తల్లిదండ్రులు ఎంతగానో గర్విస్తారు. చూసేవాళ్ళు గర్విస్తారు, గ్రామం గర్విస్తుంది, స్నేహితులు గర్విస్తారు. అందరూ అలాంటి విషయాలను బట్టి సంతోషిస్తారు అలాంటి బిడ్డల్ని చూసినప్పుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నేను పాపిని, పాపంతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నిత్య దీవాన్ని పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని గుర్తెరిగి విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న బిడ్డను బట్టి, తిరిగి జన్మించిన బిడ్డను బట్టి తన తండ్రి అయిన దేవుడు కూడా బిడ్డ పుట్టినప్పుడు తల్లి సంతోషించినట్లుగానే దేవుడు సంతోషిస్తారు, సంబరపడిపోతారు, గొప్ప పండుగ చేసుకుంటారు. లూకా 15:7 చెప్తుంది. కానీ ఇలా పుట్టిన బిడ్డలు ఎలాంటి ఆత్మీయ ఎదుగుదల లేకుండా మరుగుజ్జుగా పడిపోయి ఉంటే, దేవుని ప్రేమను ఎరిగి ఉండి కూడా కాలం గడిచే కొద్దీ క్రీస్తు ప్రేమకు దూరమైపోయి, ఏదో ఒక పాపానికి లోనే వాక్యమునకు, ప్రార్థనకు దూరమై లోకములో పడిపోయి, సాతాను బంధకాలలో చిక్కుకునిపోయి ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తున్న మనల్ని బట్టి దేవుడు కూడా ఎదిగిన బిడ్డలు దారి తొలగిపోయి నాశనమైపోతుంటే, తల్లిదండ్రులు కన్నీరు మిన్నీరవుతున్నట్లుగానే మన తండ్రి అయిన దేవుడు కూడా కన్నీరు మున్నీరవుతున్నాడు నిన్ను బట్టి. గ్రహించావా? ఏ రోజైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పాపానికి అలవాటు పడి బానిసలై బ్రతుకుతుంటే మనందరిని బట్టి దేవుడు కూడా ఇలానే ఏడుస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచించామా? ఇలా జీవిస్తూ మేము కూడా దేవుని బిడ్డలమే, మేము యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలమని చెప్పుకుంటూ, దేవుని సేవకులమని చెప్పుకుంటూ జీవిస్తున్న మనల్ని బట్టి, అవిధేయులైన బిడ్డలను బట్టి కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రుల వలె మన పరమ తండ్రి కూడా ఏడుస్తున్నారని గ్రహించామా? బాహాటంగా క్రీస్తుని మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తున్నామని గ్రహించామా? నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అని ఉబద్య 1:5 చెప్తుంది. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా 62:5 చెప్తుంది. మరి ఈ 2 వాక్యాలలో మనం దేనికి సంబంధించిన వారు? మనల్ని చూసినప్పుడు మన పరమతండ్రి, మన ప్రేమమయుడు సంతోషిస్తున్నాడా, లేక నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావని మనల్ని బట్టి దుఃఖిస్తున్నాడా? ఒకసారి ఆలోచించుకుందామా?